ఉమ్మడి జిల్లాలోని పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలని రచయిత కంటపల్లి వీరభద్రం పేర్కొన్నారు. కాకినాడ ప్రతాప్ నగర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగతనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన విధి విధానాలపై పుస్తకాన్ని రచించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా కాకినాడలో హోప్ ఐలాండ్ ను అభివృద్ధి పరిచినట్లయితే టూరిజం బాగా అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో మట్ట ప్రకాష్ గౌడ్, గుడ్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా ఎంత గస్తీ తిరిగినా సరే, పోలీసులు ఎంత గస్తీ తిరిగినా సరే దొంగతనాలు ఆగటం లేదు. ఆ దొంగతనాలు ఏ విధంగా అరికట్టాలంటే, ఒక వీధి ఉందనుకోండి, ఆ వీధిని ఒక యూనిట్గా తయారు చేయాలి. 30 కుటుంబాలు కానీ, ఒక 20 కుటుంబాలు కానీ ఉంటాయి ఆ వీధిలో. ఆ వీధిలో అందరినీ కూడా ఒక అపార్ట్మెంట్ ద్వారా దగ్గరికి కానీ, ఒక ఇంటి దగ్గరికి కానీ చేర్చాలి. ఎవరి ద్వారా, ఇద్దరు కానిస్టేబుల్స్ కానీ, లేకపోతే ఆ కార్పొరేటర్ కానీ, వార్డు మెంబర్ కానీ, ఇద్దరు మొత్తం అందరినీ కూడా ఇక్కడ చేరితే దొంగతనాలు ఎలాగ అరికట్టాలో నేను చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఒక విజులు కొనుక్కోమని చెప్పాలి. విజులు, ఆ విజులు దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్కరి దగ్గర పెట్టుకుంటే మీకు ఏదైనా అలజడి జరిగి, ఏదైనా దొంగ ప్రవేశించినప్పుడు, అలజడి జరిగినప్పుడు వాళ్ళు విజులు గట్టిగా వీస్తారు. ఆ విజులు వేయగానే పక్క వాళ్ళు కూడా అదే విధంగా విజిల్ని గట్టిగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వీధిలో వాళ్ళంతా కూడా విజిల్స్ వేసుకుంటూ పైగా వచ్చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా దొంగతనాలు అరికట్టవచ్చని నా పుస్తకంలో, నేను రాసిన పుస్తకంలో తెలియజేయటం జరిగింది. అది ఆ విధంగా చేస్తే కొంతవరకు తగ్గొచ్చు, అంతేగాని పూర్తిగా తగ్గడానికి అవకాశం లేదు. పోలీసు డిపార్ట్మెంట్ తెల్లవాళ్ళు తిరుగుతున్నారు, గస్తీ తిరుగుతున్నారు, కానీ ఏదో మూల ఈ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగతనాలు జరగకుండా అరికట్టాలంటే ఎవరి మట్టికాళ్ళు ప్రవేశించి విజిల్స్ ద్వారా అరికట్టవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన హోప్ ఐలాండ్ని ఇప్పుడు మన కలెక్టర్ గారికి ఇచ్చారు. ఒక్క పైసా పెట్టుబడి లేకుండా దేశంలో పెద్ద టూరిస్ట్ నెంబర్ 1 హోప్ ఐలాండ్ని తెచ్చుకోవచ్చు. దాన్ని కాకినాడ రత్నద్వీపంగా నేను పేరు పెట్టాను. దాన్ని ఏ విధంగా మీకు తెలుసు, ఇంగ్లాండు, ఫ్రాన్సు ఏ విధంగా కింద నుంచి ఏనాడో సొరంగాలు పెట్టారు. ఆ విధంగా మన కాకినాడ నుంచి అక్కడ వరకు సొరంగం పెట్టి ఈ కార్లు వెళ్ళేలాగా, బస్సులు వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తే, అక్కడ ఆధునిక కార్యక్రమాలు అన్నీ చేస్తే మన మాల్దీవులు, కేరళ, ఈ గోవా మాదిరిగా కాటేజీలు కట్టి క్యూబా సిస్టమ్ ఏర్పాటు చేస్తే హోప్ ఐలాండ్ ఒక గొప్ప టూరిస్ట్ ప్రదేశంగా తయారవుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.